భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నిలిచే కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. బుధవారం నుండి 3 రోజుల పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పునఃప్రతిష్ఠాప కార్యక్రమం జరగనుంది. ఈ నెల 21వ తేదీన కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని చిన్నజీయర్ స్వామితో పాటు మంత్రులు దర్శించుకోనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 26 నుండి జరగబోయే కొడవటంచ జాతర ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితో పాటు జిల్లా ఎస్పీ సంకీర్త్, కొడవటంచ చైర్మన్ నాయినేని సంపత్రావు, కొడవటంచ మాజీ ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్రావు మంగా దంపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రేగొండ మండలం కొడవటంచలో జరుగుతున్న లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠాప కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, కొడవటంచ చైర్మన్ నాయినేని సంపత్రావు, కొడవటంచ మాజీ ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్రావు మంగా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు వేల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి దేవునికి గౌరవ ముఖ్యమంత్రి గారు 12,15,00,000 రూపాయలు ఇచ్చి దాన్ని పునఃప్రతిష్ఠ ఈ రోజు నుంచి 18, 19, 20, 21వ తారీఖు నాడు ప్రతిష్టా కార్యక్రమం ఉంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా, వరంగల్ ఉమ్మడి జిల్లా, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా మీరు వచ్చి ఆ భక్తునికి మరి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఆ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా నేను కోరుతున్నాం. ఆ స్వామి యొక్క విశేషం ఏంటంటే ప్రతిరోజు 1000 మంది వస్తుంటారు, శనివారం 5,000 మంది ఉంటారు. 360 రోజులు నిత్యం నడిచేటువంటి పండుగ. ఆరోగ్యం బాగా లేకపోతే మనము ఆ రోజు 48 గంటలు నిద్రలు తీసి, అదేవిధంగా 41 రోజు, 30 రోజులు, 11 రోజులు నిద్ర తీసి ఆరోగ్యం బాగవుతుందని ఈ పంటలు పండినా ముడుపు గట్టి, ఒక బస్స తీసి ముడుపు గట్టి భక్తుని స్వామిని దర్శించుకునేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కొత్త వాహనాలు కొన్నా ఆ దేవుని దగ్గర పూజ చేసుకున్న తర్వాతనే వాహనం తీస్తుంటారు. కనుక ఈ యొక్క ఆరాధ్య దైవుని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మొన్న 8వ తారీఖు నాడు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పనులు ప్రారంభించడం జరిగింది. ప్రతిష్టా కార్యక్రమానికి కూడా చిన్నజీఆర్ స్వామి ఈరోజు 20, 21వ తారీఖు వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్లకు సంబంధించిన మంత్రులు కూడా వస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు మీరు టామ్ చేసి మరి రైతాంగాన్ని, ఈ ప్రాంత ప్రజలను అందరూ కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమంలో, పునఃప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ఈ యొక్క నియోజకవర్గ వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.